హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు కార్తికేయ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో తెలుగు బిగ్ బాస్ సీజన్ 9 డే 64 యొక్క హైలైట్స్ చూద్దాము. ఫ్రెండ్స్, ఈరోజు మండే కాబట్టి 10th వీక్ ఎలిమినేషన్ కోసం ఈరోజు నామినేషన్ జరగబోతుంది. ఈరోజు ఎవరెవరు నామినేషన్లో ఉన్నారు, ఎవరెవరిని నామినేట్ చేశారో చూద్దాం డీటెయిల్స్గా. ఈరోజు నామినేషన్లో ఎవరు నామినేషన్ వాళ్ళే చేయాలి, ఒక్కరిని మాత్రమే నామినేట్ చేయాలి. దానికోసం బిగ్ బాస్ ఒక సెట్టింగ్ అరేంజ్ చేశారు గార్డెన్ ఏరియాలో. ఈ నామినేషన్లో బిగ్ బాస్ ఒక్కొక్క హౌస్మేట్కి 5 minutes టైం ఇచ్చాడు. ఆ 5 minutesలోనే వాళ్ళ వ్యాలిడ్ పాయింట్స్ చెప్పాలి అని డిపెండ్ చేసుకోవాలి ఇద్దరు. ఎవరైతే నామినేషన్లో ఉంటారో వాళ్ళు ఆ 5 minutesలో డిపెండ్ చేసుకున్న తర్వాత ఎవరైతే నామినేషన్లో ఉంటారో ఆ పర్సన్ వచ్చి ఈ చైర్లో కూర్చుంటే పైన బురద నీళ్ళు వస్తాయి. సిలీ రీజన్తో నామినేట్ చేయకుండా వ్యాలిడ్ పాయింట్తో నామినేట్ చేయాలి. అది ఆడియన్స్ దాకా రీచ్ అవ్వాలని బిగ్ బాస్ చెప్తాడు హౌస్మేట్స్కి. బిగ్ బాస్ ఇమాన్యుయల్ పిలిచి నామినేషన్ ప్రక్రియ స్టార్ట్ చేయమంటాడు. బిగ్ బాస్ ఒక్కొక్క హౌస్మేట్ని పిలిచి టైమర్ ఆన్ చేస్తాడు. నామినేషన్ ప్రక్రియ జస్ట్ 5 minutesలో కంప్లీట్ చేయాలి. 10th వీక్ నామినేషన్ ఫస్ట్ ఇమాన్యుయల్తో స్టార్ట్ చేస్తాడు బిగ్ బాస్. ఇమాన్యుయల్ అభిప్రాయం ప్రకారం ఇమాన్యుయల్ వచ్చి భరణిని నామినేట్ చేస్తాడు. అందుకు తగిన రీజన్స్ చెప్తాడు. నెక్స్ట్ రీతు చౌదరి తన పాయింట్స్తో దివ్యాని నామినేట్ చేస్తుంది ఈ వారం. నెక్స్ట్ గౌరవ్ వచ్చి సంజనాని నామినేట్ చేస్తాడు. నెక్స్ట్ పవన్ కళ్యాణ్ ఈ వారం నిఖిల్ని నామినేట్ చేస్తాడు. నెక్స్ట్ దివ్య తన వ్యాలిడ్ పాయింట్స్తో గౌరవ్ని నామినేషన్లో పెడుతుంది. నెక్స్ట్ సుమన్ శెట్టి తన దగ్గరున్న వ్యాలిడ్ పాయింట్స్ నిఖిల్ని నామినేషన్లో పెడతాడు. నెక్స్ట్ తనుజ తన వ్యాలిడ్ పాయింట్స్తో నిఖిల్ని నామినేషన్లో చేస్తుంది. నెక్స్ట్ భరణి 10th వీక్ నామినేషన్లో దివ్యాని నామినేట్ చేస్తాడు. నెక్స్ట్ సంజన ఈ వారం నామినేషన్లో గౌరవ్ని నామినేషన్లో పెట్టిద్ది. నెక్స్ట్ నిఖిల్ ఈ వారం రీజనబుల్ పాయింట్స్తో రీతు చౌదరిని నామినేషన్లో పెడతాడు. నెక్స్ట్ హౌస్మేట్స్ అందరూ నామినేషన్ పూర్తయిన తర్వాత బిగ్ బాస్ హౌస్మేట్స్కి ఒక బిగ్ ట్విస్ట్ ఇస్తాడు. అదేంటంటే అందరినీ డైరెక్ట్గా నామినేషన్లో పెట్టేస్తాడు బిగ్ బాస్. అంటే ఇప్పుడు ఈ వారం అందరు నామినేషన్లో ఉన్నట్టే. ఒక్క ఇమాన్యుయల్కి కెప్టెన్ అయినా కానీ ఇమ్యూనిటీ ఉండదు. ఫ్రెండ్స్, ఒక విషయం మర్చిపోయాను. డిమాండ్ పవన్ వచ్చి మన గౌరవ్ని నామినేషన్లో పెడతాడు. ఇమాన్యుయల్ ఈ వారం కెప్టెన్ అయినప్పటికీ యాక్చువల్గా కెప్టెన్కి ఇమ్యూనిటీ పవర్ ఉంటుంది కదా, ఇమాన్యుయల్కి ఇమ్యూనిటీ పవర్ ఉండదు ఈ వారము. అందరినీ బిగ్ బాస్ డైరెక్ట్గా అందరినీ హౌస్మేట్స్ అందరినీ డైరెక్ట్గా నామినేషన్లో పెట్టేస్తాడు బిగ్ బాస్. నెక్స్ట్ బిగ్ బాస్ ఇమాన్యుయల్ కెప్టెన్ కాబట్టి ఇమ్యూనిటీ ఇవ్వాలా వద్దా అని హౌస్మేట్స్కి ఓటింగ్ సిస్టమ్ ఇస్తాడు. నెక్స్ట్ ఆ ఓటింగ్ పాంప్లెట్ మీద ఇమాన్యుయల్ బొమ్మ ఉంటుంది. బొమ్మ కింద ఇమ్యూనిటీ ఎస్ ఆర్ నో ఉంటుంది. ఎస్ అయితే ఇమ్యూనిటీ వస్తుంది, నో అంటే రాదు. ఇప్పుడు మన గౌరవ్ వచ్చి ఎస్ మీద టిక్ పెడతాడు. బిగ్ బాస్ మళ్ళీ గౌరవ్ని అడుగుతాడు, నీకు అర్థమైంది అర్థం కాలేదంటే లేదు ఇమాన్యుయల్కి ఇమ్యూనిటీ రావాలి అని చెప్తాడు. ఇమాన్యుయల్ ఇమ్యూనిటీ ఓటింగ్లో తనుజ కన్ఫ్యూజ్ అయ్యి నో మీద టిక్ పెడుతుంది. మళ్ళీ బిగ్ బాస్ రిక్వెస్ట్ చేసి నా ఓటు మళ్ళీ వేస్తానని చెప్పి మళ్ళీ వేస్తుంది. నెక్స్ట్ ఇంట్లో అందరూ హౌస్మేట్స్ అందరూ ఇమాన్యుయల్కి ఇమ్యూనిటీ రావాలని ఎస్ పెడతారు, ఎస్ మీద టిక్ పెడతారు. ఒక భరణి మాత్రం నో మీద టిక్ పెడతాడు. అంటే భరణి అభిప్రాయం ప్రకారం ఇమాన్యుయల్కి ఇమ్యూనిటీ రాకూడదని ఓటేస్తాడు. నెక్స్ట్ హౌస్మేట్స్ యొక్క ఓటింగ్ రిజల్ట్ ఏంటంటే అందరూ ఇమాన్యుయల్కి ఇమ్యూనిటీ రావాలని ఓటేస్తారు, ఒక పర్సన్, అదే భరణి తప్ప. అందుకని హౌస్మేట్ల ఓట్లన్నీ ఇమ్యూనిటీ రావాలని వచ్చినాయి కాబట్టి ఇమాన్యుయల్కి బిగ్ బాస్ ఇమాన్యుయల్కి ఇమ్యూనిటీ పవర్ ఇస్తాడు. అంటే ఈ వారం నామినేషన్లో ఒక ఇమాన్యుయల్ తప్ప అందరూ నామినేషన్లో ఉంటారు. చూద్దాం ఫ్రెండ్స్, ఈ వారం ఎవరు సేవ్ అవుతారు. మ్యాక్సిమం అందరు నామినేషన్లో ఉన్నారు, ఒక ఇమాన్యుయల్ తప్ప. ఈసారి ఎవరు ఎలిమినేట్ కాబోతున్నారు నాకు కామెంట్ చేయండి. అలాగే నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్.